హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే మనం మార్నింగ్ 6కి డ్యూటీ ఎక్కాము. నేను వచ్చేసి హైదరాబాద్లో ఓలా, ర్యాపిడో, క్యాబ్ అనే డ్రైవింగ్ చేస్తాను. అలాగే ట్రేడింగ్ కూడా చేస్తాను. రెండు అప్డేట్స్ ఒకే వీడియోలో ఇస్తాను. అంటే ట్రేడింగ్ వీడియో అంటూ ఎక్కువ ఉండదు, జస్ట్ ఒకటో రెండో తీసుకొని ఆ అప్డేట్ ఎంత వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఎలా ట్రేడింగ్ చేయాలి అనే ఫుల్ క్లారిటీగానే మీకు చెప్తాను. శిల్పా హెల్త్ హాస్పిటల్ గచ్చిబౌలి యాక్సెప్ట్ చేయలేదు, గచ్చిబౌలిది పడినది. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే మార్నింగ్ 6కి ఆన్ చేసాము. టైం వచ్చేసి 8:50 అవుతుంది. ప్రజెంట్ నేను వచ్చేసి బాచుపల్లి నుంచి ప్రగతి నగర్ పోయే రూట్లో మెయిన్ రోడ్లో ఉన్నాను, హైవేలో. ఇప్పుడు వరకు ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్స్ తిరిగాము, ఎంత అమౌంట్ వచ్చింది, ఎన్ని రైడ్స్ చేసాము అనే ఫుల్ క్లారిటీగానే చూపిస్తాను. ఈ వీడియో ఎవరికి యూజ్ అవుతుందంటే, క్యాబ్ ఫీల్డ్లోకి రావాలి, క్యాబ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే తప్పనిసరిగా 100% అనే వీడియో యూజ్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే ఎన్ని కిలోమీటర్లు తిరిగాము, ఎంత డీజిల్ అయింది ఇప్పటికీ అనేది ఫుల్ క్లారిటీగానే చూపిస్తుంది. చూడండి, అమౌంట్ అయితే చాలా తక్కువ ఇస్తుండు, ఎక్కువ ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ టైంలో ప్రజెంట్ 9 అయింది కదా, హైటెక్ సిటీకి 250, 300 ఇస్తుండు. టైం వచ్చేసి అప్ టు 1 అవర్ పడుతుంది ఖచ్చితంగా. ఓకే, మరి అయితే ఇప్పుడైతే మనం డ్యూటీ ఇప్పుడైతే మనం కంప్లీట్ చేద్దాం. చూపిస్తాను చూడండి, కంప్లీట్ అయినవి చూపిస్తాను ఇప్పుడు మీకు. అంతకన్నా ముందైతే మీరైతే నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రేడింగ్ పరంగా మీకు ఏమన్నా డౌట్స్ అంటే ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా మీకు వీడియో తీసాను ఆల్రెడీ. ఆ వీడియో కూడా నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి, ఆ వీడియో కూడా మీకు పెడతాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ట్రేడింగ్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, క్యాబ్ ఫీల్డ్ మీద ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే ఫుల్ డీటెయిల్గా నేను చెప్తాను. ఒకవేళ మీరు చేసుకుంటాము అన్నట్లయితే ట్రేడింగ్ ప్లస్ క్యాబ్ రెండు ఒకేసారి ఏం చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడైతే మనమైతే చూపిస్తాం. ఇప్పుడైతే కంప్లీట్ అయినవి అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే 54 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. మార్నింగ్ 6కి లాగిన్ చేసి మైలేజ్ వచ్చేసి 17.2 పర్ లీటర్ అనేది ఇచ్చింది. 2 వచ్చేసి ర్యాపిడోలో అయినాయి, ఒకటి వచ్చేసి ర్యాపిడోలో అయింది, 2 వచ్చేసి ఓలాలో అయినాయి. ర్యాపిడో ఫస్ట్ రైడ్ అయితే మనకి ఇచ్చిండు, ఇదిగోండి 1.59 కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఈసీఐఎల్ కోంపల్లి సాయి కృప అపార్ట్మెంట్స్ నుంచి పికప్. డ్రాప్ వచ్చేసి ఈసీఐఎల్ లక్ష్మీ గార్డెన్స్ చెల్లోపల్లి ఈసీఐఎల్లో అయితే డ్రాప్ చేశాను. ఇది 15.9 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము. దీనికి వచ్చేసి మనకి 328 రూపీస్ అయితే ఇచ్చిండు, 20 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది. 15 రూపీస్ వచ్చేసి కస్టమర్ స్టాప్ యాడ్ చేసిండు మధ్యలో, అమ్మగూడ కాడ స్టాప్ యాడ్ చేసిండు, అందుకని 15 రూపీస్ ఇచ్చిండు. ఇంతకుముందు 20 రూపీస్ ఇచ్చేటోడు, ఇది తగ్గించిండు, 15 రూపీస్ చేసిండు. 328 రూపీస్ అయితే వచ్చింది దీనికి, ఆ రైడ్కి. దాని తర్వాత వచ్చేసి ఓలాలో అయినాయి 2 రైడ్స్. ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి ఈసీఐఎల్లో డ్రాప్ చేశాక కాప్రా నుంచి అయితే పడింది. కాప్రా నుంచి ఇది కార్నాక డ్రాపు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 181 రూపీస్, దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చేసి 3 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 177 రూపీస్ ఇచ్చిండు. 9.3 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 23 మినిట్స్ టైం పట్టింది. బంజారా హిల్స్ 527 పోయింది, ఎక్కువ ఉన్నాయి, యాక్సెప్ట్ కావు ఎందుకో. నెక్స్ట్ రైడ్ వచ్చేసి వెస్ట్ మారేడుపల్లి పికప్, డ్రాప్ వచ్చేసి బాచుపల్లి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 367 రూపీస్, దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసిండు. మనకు వచ్చేసి 355 రూపీస్ ఇచ్చిండు. 20.9 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము, 56 మినిట్స్ టైం పట్టింది రైడ్కి. మనకి వచ్చేసి టోటల్ ఎర్నింగ్ వచ్చేసి 533 రూపీస్ ఎర్నింగ్, ఇంకా 431 చూస్తుంది. ఇది ఎర్నింగ్. 149 రూపీస్ రీఛార్జ్ చేశాను. వ్యాలెట్లో 100 రూపీస్ ఉందే, మనం 147 రూపీస్ యాడ్ చేసాము. 533 రూపీస్ ఎర్నింగ్ ర్యాపిడోలో. ఓలాలో వచ్చేసి 328 రూపీస్. దాదాపు మనకి ఇప్పుడు వరకు అయితే 54 కిలోమీటర్లకి 850 రూపాయలు అయితే వచ్చింది. ఇది మరి చూద్దాం, మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం మనం.
ఏ దాంట్లో మంచిగా అమౌంట్ ఇస్తే ఆ దాంట్లో కన్నా వెళ్ళిపోదాం. ఓన్లీ ఓలానే పట్టించుకుంటుంటే ఓలా వాడు సరిగ్గా వేయట్లేదు బుకింగ్స్. 4 రైడ్స్ చేస్తుండ్రు, రోజుకి 4 రైడ్స్ చేస్తుండే. ఆ సబ్స్క్రిప్షన్ ప్లాన్ పైన వేస్తున్నాడు అంతే. ఓకే, అయితే ఇప్పుడైతే ర్యాపిడో కూడా ఆన్ చేశాను. చూద్దాం మరి ఏ దాంట్లో రైడ్ పడితే ఏ దాంట్లో మంచిగా అమౌంట్ ఇస్తే ఆ దాంట్లోనే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. మరి నెక్స్ట్ రైడ్ నన్ను ఏమైనా కంప్లీట్ అయితే మళ్ళీ అని మీకు అప్డేట్ చేస్తాను. అలాగే ట్రేడింగ్ది చెప్పమన్నారు, చెప్తా అని చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో. చూడండి ఇప్పుడు చెప్పేస్తాను. ఇప్పుడు రైడ్ పడ్డాకు చెప్పేస్తాను, ఎక్కువేం ఉండదు. ఈ ఆప్షన్ ఓన్లీ నేను యూజ్ చేసే సైట్లోనే ఉంది. నేను ఆల్రెడీ చెక్ చేశాను, గ్రోలో చెక్ చేశాను, నాకైతే కనిపించలేదు. అలాగే ఏంజల్ 1లో చెక్ చేయలేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి వీడియో చూసాక, మీరు కానీ యూజ్ చేస్తున్నట్లయితే. నేను యూజ్ చేసే యాప్లోనే ఈ ఆప్షన్ అనేది ఉంది. బేగంపేట్ 13 కిలోమీటర్ స్టాప్. ఓకే, ఓకే మరి అయితే చూపిస్తా చూడండి. క్యాన్సిల్ అయిపోయినాయి రైళ్ళు. యాక్సెప్ట్ చేశాను, క్యాన్సిల్ అని చూపిస్తుంది. ఈ యాప్లో ఈ బెనిఫిట్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ ఈ సైట్లోనే ఉంది. నేను యూజ్ చేసే సైట్లో చూపిస్తా చూడండి. ప్రజెంట్ అయితే 2 minutes అని ఆఫ్ చేస్తాను డ్యూటీ మీకు చూపించే వరకు. ఓకే, డ్యూటీ అయితే ఆఫ్ చేశాను. నేను యూజ్ చేసేది వచ్చేసి ANT అలయన్స్ బ్లూ సైట్లో నేను అనేది ట్రేడింగ్ చేస్తాను. ఇది వాళ్ళ యాప్. ఈ యాప్లోనే నేను ట్రేడింగ్ చేస్తాను. దీంట్లోనే ఎందుకు చేస్తున్నాను అంటే మనకు మంచిగా వస్తుంది అమౌంట్ విషయం కానీ ఏ విషయం కానీ. కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది మనకి. అంటే మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కానీ తెలుగు సపోర్ట్ ఉంటుంది. అదిగాక అన్నిట్లో ఉంటుంది కస్టమర్ కేర్, కానీ ఇందులో వచ్చేసి తెలుగు సపోర్ట్ అనే 100% ఉంటుంది. మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే వెంటనే కాల్ సపోర్ట్ చేసుకోవచ్చు. యాప్ ఓపెన్ చేస్తానే ఇలా ఉంటుంది. మనకు జస్ట్ ఇది వచ్చేసి మనము తక్కువ అమౌంట్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. తక్కువ అంటే 5-6 thousand ఉన్నా కానీ ట్రేడింగ్ అనేది చేయొచ్చు ఈ యాప్లో. తక్కువ అమౌంట్తో తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ ప్రాఫిట్. చూడండి, యాప్ ఓపెన్ చేశాక కింద వెయిటింగ్ లిస్ట్, వాచ్ లిస్ట్ అని ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్ కాదు, వాచ్ లిస్ట్. వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే పైన చూపిస్తుంది స్మార్ట్ అలయన్స్, నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్, సెన్సెక్స్, వెయిటింగ్ లిస్ట్ 1 అన్నీ. మనం వచ్చేసి అమౌంట్ మనకు తక్కువ ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ 55,000 ఉంది అనుకుందాం. మన కాడ ఫస్ట్ అనే మన కాడ ఉన్న అమౌంట్లో నుంచి 100 rupees మైనస్ చేసుకుందాం. 5,000 ఉంది నా కాడ ఎగ్జాంపుల్. దీంట్లో నుంచి 100 rupees ఛార్జెస్ అని పక్కన పెట్టుకుందాం. 100 rupees కాదు, 30 rupees ఏమో ఛార్జ్ చేస్తారు. మనం ఒక 100 పక్కన పెట్టుకుందాం. 4,900. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా నిఫ్టీలో బై చేస్తున్నాము అంటే డివైడెడ్ బై నిఫ్టీ ఎంత వస్తుంది? 75 క్వాంటిటీ కొనాలా. ఏమి ఒక లాట్ కొనాలి అంటే 75 క్వాంటిటీ ఉంటుంది. 75 క్వాంటిటీ మన కాడ ఈచ్ క్వాంటిటీ 1 rupee వేసుకుందాం. మన కాడ ఉన్నది 75 rupees వేసుకుందాం. 75 డివైడెడ్ బై 75 అంటే 65. ఇక్కడ 65 వచ్చింది కదా. ఇప్పుడు యాప్లోకి వెళ్దాం. యాప్లో 65కి డౌన్లో చూసుకోవాలి మనం. 65 అంటే ఇది 67 ఉంది, అది రాదు. 97 ఉంది, అది రాదు. 39 ఉంది, అది వస్తుంది. స్మార్ట్ అలయన్స్లోకి వెళ్ళి 65 బిలో ఉన్నవి ఏవైనా కొనవచ్చు. బిలో అంటే మనము మరీ బిలో వెళ్ళినాం అనుకో మూమెంట్ స్లో ఉంటుంది. ఎంత పైన ఉంటే అంత మూమెంట్ ఫాస్ట్ ఉంటుంది మనకి. అమౌంట్ వచ్చేటప్పుడు, అమౌంట్ డౌన్ అయ్యేటప్పుడైనా వచ్చేటప్పుడైనా అంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడైతే మన కాడ ఎంత 65 కదా. 65కి ఏమొస్తుంది? 65కి ఏమొస్తే అది ఇందులో. ఇది ఎగ్జాంపుల్ 39 ఉంది ఇది అనుకోండి. 25250 PE. మార్కెట్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ ఇది చూసుకోండి మీరు. 9కి చూసుకున్నాక మార్కెట్ స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 2 minutes అనే వెయిట్ చేయండి. ఇదే సైట్లోనే ఇక్కడనే స్మార్ట్ అలయన్స్లోనే వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఇక్కడ అమౌంట్ చేంజ్ అవుతుంది.
ఇవన్నీ అమౌంట్లు ఉన్నాయి కదా, 67, 97, 3, 1 ఇదంతా వచ్చేసి అమౌంట్ చేంజ్ అయిపోతుంది. అంటే ప్రైస్ పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది. ఎగ్జాంపుల్ 67 ఇది తీసుకున్నాను. ఇది తీసుకున్నాక దీనిపైన క్లిక్ చేయండి. 67 ఎగ్జాంపుల్ ఇది గ్రీన్లో చూపిస్తుంది. గ్రీను రెడ్ రెండు ఉంటాయి కలర్స్. గ్రీన్ కలర్లో చూపించింది మనం బై చేయాల్సింది. ఫస్ట్ 916కి 915, 916, 917. 917కి ఏది గ్రీన్లో ఉంటే అదే కొనాలి. దాని మీద క్లిక్ చేయండి. వ్యూ చార్ట్ అని ఉంటుంది ఇదిగోండి. ఈ వ్యూ చార్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు చార్ట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ 915కి ఏమొచ్చింది అని చూసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి కింద టైం చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇదంతా మన్నర్ది, ఫ్రైడేది. ఇప్పుడైతే మార్కెట్ ఓపెన్ కాలేదు, అందుకు ఫ్రైడే చూపిస్తున్నాను. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసమే మీకు చెప్తున్నాను. 25350 అనేది 945. ఇదిగోండి ఫస్ట్ ఇదిగోండి 10 డేది. ఈరోజు వచ్చేసి 13th అంటే ఫ్రైడేది. ఇది సాటర్డే సండే మార్కెట్ హాలిడే. ఏదో చూడండి ఫస్ట్ అనేది 910కి 910 ఎగ్జాంపుల్ ఇది 915కి మార్కెట్ ఓపెన్ అవుతానే ఫస్ట్ లైన్ అనేది చూసుకోవాలి. ఫస్ట్ లైను గ్రీన్ వచ్చింది అన్నట్లయితే 916 కూడా గ్రీన్ వస్తుంది. 1 minute చార్ట్ ఇది. ఇక్కడ చెక్ చేసుకోవాలి మనం పైన 1 minute, 5 minutes అని ఉంటుంది. నేను 1 minute చార్టే చూసుకొని చేసుకుంటా. 1 minute చార్ట్లో 915కి గ్రీన్ వచ్చింది, 916కి రెడ్ వచ్చింది, మళ్ళీ 917కి గ్రీన్ వచ్చింది. 917కి ఏముంటే అది. రెడ్ ఉంటే బై చేయకండి 917కి. 917కి గ్రీన్ ఉంటే బై చేయండి. బై చేసినాక చూడండి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 35 కాడ బై చేశాను. 35 కాడ బై చేసి ఉంటే ఇది అప్ టు ఎంతవరకు పోయింది, 68. అంటే అమౌంట్ డబల్. అంటే 38 అంటే మనకి ఎంత వస్తుంది, అప్ టు 3000 వరకు వస్తుంది. 68 అంటే అప్ టు 6000 వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇంకో 3000 ఎక్స్ట్రానే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఫస్ట్ అనేది మనము ఇక్కడ కలర్ చూసుకోవాలి. గ్రీన్తో స్టార్ట్ అయిందా ఈరోజు మార్కెట్, రెడ్తో స్టార్ట్ అయిందా అనేది మనం చూసుకోవాలి. చూసుకున్నట్లయితే మనకనే అర్థమవుతుంది. గ్రీన్తో స్టార్ట్ అయినవే మనం ఇన్వెస్ట్ చేయాల్సింది. ఒకవేళ ఫస్ట్ 915కి రెడ్ వచ్చి 916కి గ్రీను, 917కి గ్రీను వచ్చింది అంటే 100% అది తీసుకోవచ్చు. అది గ్రీన్తో ప్రైస్ డౌన్ అయినా కానీ మార్కెట్ ఓపెన్ అయినాక ప్రైస్ పెరిగింది అని అర్థం. 917కి రెడ్లో ఉంటేనే, గ్రీన్లో ఉంటేనే తీసుకోవాలి. అది 917కే మళ్ళీ 918, 919 అంటే అవి చేంజ్ అయిపోతాయి. 917కే మనం బై చేసినట్లయితే మనకు అర్థమవుతుంది, మనకి ప్రాఫిట్ వస్తుంది. 917 తర్వాత 918, 919 తర్వాత అది మార్కెట్ అప్ అయిన కావచ్చు, డౌన్ అయినా కావచ్చు. ఒకవేళ డౌన్ అయినప్పుడు మనం కొన్నాము, డౌన్ అవుతుంది అనుకుంటే మనం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది 917కి కొంటే కొంచెం అప్ అవునా, కొంచెం పెరిగినాక అమ్మినా కానీ ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. అందుకు 917కే నేనైతే బై చేస్తాను ఎగ్జాక్ట్గా. ఈరోజనే బై చేశాక మీకు అనేది చూపిస్తాను. ఒకవేళ రైడ్ ఏం లేకుంటే ఇంకా 10 minutes ఉంది, మార్కెట్ 15 minutes ఉంది మార్కెట్ ఓపెన్ అయ్యేకి. ఒకవేళ రైడ్ ఏం లేకుంటే మీకు లైవ్లో ట్రేడింగ్ చేసి చూపిస్తాను. రైడ్ ఏమన్నా ఉంటే మీకు ట్రేడింగ్ చేశాక ఎంత వచ్చిందో ప్రాఫిట్, ఎంత లాస్ వచ్చిందో అనేది మీకు చెప్తాను. ఓకే, అయితే మళ్ళీ ఏమన్నా రైడ్స్ ఏమన్నా కంప్లీట్ అయ్యాక మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. ప్రజెంట్ అయితే డ్యూటీ ఆఫ్ చేశాను మీకు చూపిద్దామని. ఇప్పుడైతే మళ్ళీ ఆన్ చేశాను. ఒకవేళ అర్థం కాకుంటే 2-3 times అయిన చూడండి వీడియో. మార్కెట్ అనేది ఓపెన్ అయ్యాక ఫస్ట్ లైన్ వచ్చేసి గ్రీన్తో స్టార్ట్ అవ్వాలి. 915కి 916కు గ్రీన్లోనే ఉంటాయి. 916కి కొనేయండి, ప్రాబ్లం ఉండదు. అది 100% అనే పెరుగుతుంది. నేను 2-3 weeks చేసి మీకు అనేది చెప్తున్నాను. ఏదో 1 రోజు 2 రోజులు చేసి కాదు, 2-3 weeks చేసి చెప్తున్నాను. 2 weeks పైన ఏంటంటే నేను చేస్తూ ఇట్లాంటివి మీకు డైలీ రెగ్యులర్గా ఏదో ఒకటి నేను నేర్చుకున్న దాంట్లో మీకు ఏదో ఒకటి అప్డేట్ అయితే ఇస్తుంటాను. నేనైతే ఏదో ఒకటి అయితే అప్డేట్ ఇస్తుంటాను. మీరు కూడా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు కూడా యూజ్ అయ్యేదికే ఇస్తాను. ఇది ఎందుకు చెప్పాను అంటే
మనము వేరే వాళ్ళని ఫాలో కాకూడదు, మనంటకు మనమే చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది 100% యూజ్ అవుతుంది. ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉన్నాయి నా కాడ, ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాను అంటే ఇది ఓన్లీ తక్కువ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఓన్లీ తక్కువ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్. ఒకవేళ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అది కూడా చూపిస్తే చూడండి ఎలానో. ఎక్కువ ఉండేదంటే మళ్ళీ నేను చూపిస్తానండి, ఇప్పుడు వద్దు, వీడియో లాంగ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అట్లా చెప్తాను. ఒకవేళ అమౌంట్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఓకే. మరి అయితే ఇవి మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. రైడ్ ఏమైనా పడితే లింగంపల్లి అన్నది యాక్సెప్ట్ చేశాను. ఓకే, అయితే రైడ్ కంప్లీట్ అయితే అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. ఓలాలో ఓన్లీ గచ్చిబౌలి, మాదాపూర్ అవే పడుతుంది. అటువైపు పోతే రిస్క్. రిటర్న్ పోయేకి 1 అవర్, రిటర్న్ పావు గంట, అది ఖాళీగా రావాలి. ఓకే, అయితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే మనం 106 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 15.4 పర్ లీటర్ అనేది ఇచ్చింది. 2 రైడ్స్ అయితే అయిపోయినాయి ర్యాపిడోలోనే. ఇందాక బాచుపల్లి అని చెప్పాను కదా, బాచుపల్లి నుంచి లింగంపల్లి అని చెప్పాను కదా, లింగంపల్లి డ్రాప్ చేశాను. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మోసాపేట్ పడింది. అంతే, 2 రైడ్స్ అయినాయి. టైం వచ్చేసి 12:44 అవుతుంది. ఆ 2 రైడ్స్ వచ్చి మీకు చూపిస్తే చూడండి. ఇదిగోండి 106.3 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఇప్పటికి 15.4 వచ్చింది పర్ లీటర్ మైలేజ్. అన్నీ నాన్ ఏసీ బుకింగ్స్ వచ్చినాయి. ఇదిగోండి, ఇది బాచ్పల్లి నుంచి పికప్ 2.2 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి 14.2 కిలోమీటర్స్. లింగంపల్లి రైల్వే స్టేషన్ కార్ డ్రాప్ చేశాను. దీనికి వచ్చేసి 301 రూపీస్ ఇచ్చిండు. 21 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. 1 అవర్ టైం పట్టింది. దాని తర్వాత రైడ్ వచ్చేసి లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి మోసాపేటి డ్రాపు 14.7 కిలోమీటర్స్ డ్రాప్. దీనికి వచ్చేసి 411 రూపీస్ అయితే ఇచ్చిండు. 27 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇచ్చిండు. 15 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 49 మినిట్స్ టైం పట్టింది. 411 రూపీస్ అయితే వచ్చినాయి. ఈరోజు అయితే మనకు ట్రేడింగ్లో లాస్ వచ్చింది. లాస్ అంటూ ఏం లేదు, ప్రాఫిట్ 0 లాస్ 0 ప్రాఫిట్ అన్నట్టు. ఈరోజు ఎంత 150 రూపాయలు లాస్. ఇదిగోండి, ఫస్ట్ వచ్చింది 1485 రూపాయలు వచ్చింది. నేను ఊరుకోకుండా ఇంకోటి తీసుకున్నా, దీంతో ఆపేయకుండా ఇంకోటి తీసుకున్నా. అది వచ్చేసి తీసుకున్న వెంటనే డౌన్ అయిపోయింది. 71 రూపాయలు లాస్. 150 రూపాయలు ఉన్న లాస్ అనుకోండి ఈరోజు ట్రేడింగ్లో. ఓకే, రేపు చేసేద్దాం. రేపు ప్రాఫిట్లో కూర్చుందాం ఎట్లయినా. ఇంకా ఇది మీకు మార్నింగ్ చెప్పాను కదా ట్రేడింగ్ది, అలానే నేను తీసుకున్నాను, చూపిస్తే చూడండి. అలానే తీసుకుంటే ఒకటి 1500 ప్రాఫిట్ వచ్చింది కదా, అది చూపిస్తే చూడండి. ఇదిగోండి 1485 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా. మీకు చెప్పిన ట్రిక్ ప్రకారమే నేను తీసుకున్నాను. ఇదిగోండి 25100. మీకు ఏం చెప్పాను ఇందాక, గ్రీన్ కలర్లో స్టార్ట్ అయితే మార్కెట్ ఓపెన్ అవుతానే ఫస్ట్ లైన్ గ్రీన్ కలర్లో వస్తేనే అది ఖచ్చితంగా ప్రాఫిట్లోకి వెళ్తుంది. మ్యాక్సిమం 1000 రూపాయలైనా వస్తుంది అని చెప్పాను కదా. చూడండి, అదే ఇదంతా గ్రాఫ్స్ అదే. ఇదిగోండి 13th డేట్న గ్రీన్లో స్టార్ట్ అయింది. ఇదిగోండి 13th డేట్ చూడండి. ఈరోజు 13th డేట్న గ్రీన్తో స్టార్ట్ అయింది. గ్రీన్తో స్టార్ట్ అయ్యాక 30 రూపీస్కి బై చేశాను నేను. 30 రూపీస్కి బై చేస్తే అప్ టు 50 రూపీస్ వరకు పోయింది. అంటే అప్ టు 1500 వరకు ప్రాఫిట్ వచ్చింది మనకి. అదే చూపిస్తే చూడండి 25100 పీజీ. ఇవ్వండి 25100 పీజీ, 1485 రూపీస్ ప్రాఫిట్. 30 రూపీస్కి బై చేశాను, 50 రూపీస్కి సేల్ చేశాను. ప్రజెంట్ అయితే పడిపోయింది. మనమైతే ఒక 1000 రూపీస్ అయినా ఖచ్చితంగానే ప్రాఫిట్లో కూర్చుంటాం ఇలా చేసుకున్నట్లయితే. 1000 కాకుండా కానీ అట్లీస్ట్ 500-600 అయినా ప్రాఫిట్లో ఖచ్చితంగా ఉంటాము ఇలా చేసుకున్నట్లయితే. ఈరోజు అయితే మనకి 1500 వచ్చింది. దాని తర్వాత ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్లో వచ్చిన డబ్బులు పోయినాయి. ఆ ట్రేడ్ అనేది నేను పెరుగుతుంది అని తీసుకున్నాను, గ్రాఫ్ చూసి అది పెరుగుతుంది అని తీసుకున్నాను, పోయింది. ఓకే, అయితే రేపు చూద్దాం. రేపటి ట్రేడింగ్ అనేది రేపు అని చూద్దాం. ఈరోజు కాదు, ఈరోజు లేదు, రేపు చూసేద్దాం. ఈరోజు ఓన్లీ క్యాబ్ బిజినెస్ చూసుకుందాం.
ఇప్పటికైతే 1500 అయింది క్యాబ్లో. ఎంత 1040 రూపాయలు ర్యాపిడోలో అయింది. 500 వచ్చేసి ఓలాలో అయింది. ఓలాలో ఆల్రెడీ మీకు చూపించాను, ఇందాక చూపించాను. 2 రైడ్స్ అయినాయి ఓలాలో. ఓకే, అయితే ఇప్పుడైతే నేను ఆల్రెడీ కోంపల్లికి వచ్చేసాను. మళ్ళీ 4కి అనేది లాగిన్ చేస్తాను. 4కి లాగిన్ చేసి మళ్ళీ అనేది చూద్దాం మరి. ఇంకా మళ్ళీ అనేది ఎక్కుదాం డ్యూటీ. 4కి లాగిన్ చేసి మిగతా ఒక 1000 రూపీస్ వరకు చేసుకుందాం. ట్రై చేద్దాం అవుతుందో కాదో అనేది. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను లాగిన్ అయ్యేటప్పుడు. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. 6కి లాగిన్ అయ్యాను. 6, 7, 8, 9, 10, 11, 12, 1 7 అవర్స్ అయితే డ్యూటీ చేసాం. 7 అవర్స్ డ్యూటీ చేస్తే 1500 మిగిలింది ఈరోజు 100 కిలోమీటర్స్కి. చూద్దాం మరి ఈరోజు అన్న టార్గెట్ అవుతుందా 2500 కాదా అనేది. ఓకే, మరి అయితే నా రేపు నుంచి సింగిల్ ట్రేడ్ తీసుకుంటాను. అది ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా లాస్ట్ 1000 వరకు వెయిట్ చేస్తాను. సింగిల్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చేసి 1500 నుంచి 1000 వరకు వెయిట్ చేస్తాను. ఇంకా రేపటి నుంచి సింగిలే తీసుకుంటాను. ఓకే, మరి అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను. మీకు ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నా వాట్సాప్లో మెసేజ్ చేయండి. 100% అనేది రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా? ఓకే, మరి అయితే మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు అని మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను. మరి హాయ్, హలో. ఇప్పుడైతే మనకి 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. 5కి స్టార్ట్ చేశాను, 4కి స్టార్ట్ చేశాను. 7 అవుతుంది. ఒకటి ఓల్డ్ బోయిన్పల్లి, మళ్ళీ ఓల్డ్ బోయిన్పల్లి డైరీ ఫామ్ నుంచి కోంపల్లి ఒకటి రిటర్న్ చూపిస్తా చూడండి. 2 రైడ్స్ అనేది టోటల్ తిరిగింది ఈరోజు 139 కిలోమీటర్స్ తిరిగాం. మైలేజ్ వచ్చేసి 14.7 per లీటర్ అని ఇచ్చింది. సాయంత్రం అయితే బుకింగ్స్ ఉన్నాయి కానీ అంతా చిల్లర బుకింగ్స్ వేస్తుండు. సరిగ్గా అమౌంట్ ఇలే. అన్ని కిలోమీటర్ 12 రూపాయలు 13 రూపాయలు అట్లా ఇస్తుండు. అందుకైతే మనము బంద్ చేసినాము. 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసుకొని ఆ 2 రైడ్స్ అనేది చూపిస్తా చూడండి మీకు. ఇదిగోండి, టోటల్ వచ్చేసి 139 కిలోమీటర్స్ తిరిగాం. మైలేజ్ వచ్చేసి 14.7 per లీటర్ అయితే ఇచ్చింది ఇప్పటికి మనకి. ఓలాలో ఒకటి అయింది, ర్యాపిడోలో ఒకటి. ఈరోజు ఓలాలో ఇన్సెంటివ్ ఏం కొట్టలేదు, తక్కువే అయింది. ఇదిగోండి, బొల్లారం నుంచి పికప్, డ్రాప్ వచ్చేసి బోయిన్పల్లి. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 292 రూపీస్. దాంట్లో నుంచి ఇన్సూరెన్స్ 3 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 289 రూపీస్ ఇచ్చిండు. 9.1 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 29 minutes టైం పట్టింది. నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడోలో అయింది ఒకటి. ఇది చూడండి, చాలా తక్కువ ఇచ్చిండు. 2.5 కిలోమీటర్స్ పికప్, 6.5 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 155 రూపీస్ ఇచ్చాను. 23 రూపీస్ per కిలోమీటర్ అనే పడింది. 30 minutes టైం పట్టింది. అరగంట సేపు బండి వదిలితే 150 ఇచ్చిండు. దారిలో ఉందని తీసుకొని వచ్చేసినాం. ఇప్పుడైతే మొత్తం వచ్చేసి కౌంట్ చేసుకుందాం. 1275 రూపాయలు ర్యాపిడోలో. ప్లస్ 1275 ప్లస్ ఓలాలో వచ్చేసి 822. మొత్తం వచ్చేసి 2100 అయితే అయ్యింది. దీంట్లో నుంచి 1000 రూపాయలు డీజిల్ పోయింది. చూడండి, 139 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. మైలేజ్ వచ్చేసి 14.4, అంటే దాదాపు దగ్గర 10 లీటర్లు తాగింది డీజిల్. 1000 రూపాయలు దీంట్లో పోయితే మనకు వచ్చేసి 1100 అయితే మిగిలింది. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1100. ట్రేడింగ్లో అయితే ఏం లేదు, చూపించాను కదా ఇందాక, అయిపోయింది అది. నా ఆపేసాను. రేపు నుంచి ఒకటే సింగిల్ ట్రేడ్, ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటాను, ఆపేస్తాను. ఇంకా మళ్ళీ ఏం తీసుకోను. దాంట్లో ఎంత వస్తే అంత, 800 వస్తే 800, 500 వస్తే 500, ఎంత వస్తే అంత. ఓకే, అయితే చూద్దాం మరి. ఈరోజు బిజినెస్ అయితే ఇలా ఉంది. 1000 రూపాయలు మిగిలినాయి డీజిల్ పోగా. మొత్తం రైడ్స్ వచ్చేసి టోటల్ రైడ్స్ ఓలాలో 3 రైడ్స్, ర్యాపిడోలో ఎక్కువ కొట్టాను ఈరోజు. 4 రైడ్స్ చేశాను ర్యాపిడోలో. ఓలాలో 3 రైడ్స్ చేశాను. ఓకే, మరి అయితే రేపు కలుద్దాం రేపటి వీడియోలో. మీరు అనేది చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసింటే మీకైతే అర్థమయ్యేది ట్రేడింగ్ గురించి కూడా. నేను ఫాలో అయ్యేది మీకు చెప్పాను. ఒక్కోసారి అది కూడా లాస్ రావచ్చు, అది కూడా చూసుకోండి. ఒకవేళ లాస్ వస్తే 15,000 రూపీస్ 1200 వరకు మైనస్ అయ్యే వరకు అయితే ఉండండి.
ఒక్కోసారి కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వస్తుంది, అందుకు చెప్తున్నాను. పోతే 1000 రూపీస్, ఒకవేళ వస్తలే పైకి పోతుంది ఖచ్చితంగా నేను చెప్పినా అని అట్లే ఉంచకండి. 1000 రూపీస్ అయ్యే వరకు ఉండండి. 1000 రూపీస్ అంటే మినిమం ఒక 13-14 పాయింట్స్ డౌన్ అవుతుంది. ఓకే, అయితే రేపు చూద్దాం రేపటి వీడియోలో రేపు ఎలా నడుస్తుంది ఆ బిజినెస్ అనేది. బాయ్, మరి అయితే అందరికీ గుడ్ నైట్.